హాయ్ అండి, ఈరోజు మనం అటుకులతో ఒక స్వీట్ రెసిపీ చూసేద్దాము. ఇది చేయడానికి ఎంతో టైం పెట్టదండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే చాలా హెల్దీ కూడా. వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ఈ అటుకుల రెసిపీ చేయడానికి నేను ఇక్కడ 2 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. కొబ్బరి తురుము వేసిన తర్వాత అటుకులు కొబ్బరి తురుము బాగా కలిసిపోయేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే, అంటే మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీలకర్ర, యాలకులు 2 కలిపి దంచిన పొడి కూడా వేసుకోవాలి. మనం వేసిన తీపిని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2-3 స్పూన్ గోరువెచ్చని పాలు కూడా వేసేద్దాము. మీకు పాలు వేయడం ఇష్టం లేదు అంటే లైట్గా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఒక 2-3 స్పూన్ మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు వేసిన పాలు కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా చేతులతో బాగా ఒకసారి కలపండి. కలుపుతున్నప్పుడే మీకు ఆ టెక్స్చర్ మారుతుందో తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది. మన స్వీట్ అటుకులు రెడీ అయిపోయింది. ఈ స్వీట్ అటుకులు చిన్నపిల్లలకి మనం ఈవినింగ్ స్నాక్గా పెట్టొచ్చండి. చిన్నపిల్లలని కాదు, మన పెద్దలకి కూడా నచ్చుతుందండి. అలాగే శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమి రోజు ఈ అటుకులు ప్రసాదంగా కూడా మనం పెట్టొచ్చండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.